అస్మద్గురుభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. మనకు శ్రీమద్ రామాయణ కావ్యాన్ని అందించిన వాల్మీకి మహర్షి గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 5 శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షిగా మారిన రత్నాకరుడు అనే బోయవాని గురించి తెలుసుకుందాం. ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఆశ్వయుజ పూర్ణిమ నాడు జన్మించాడు రత్నాకరుడు. ముద్దు ముద్దు మాటలు ఆటలతో పెరగసాగాడు. త్రేతాయుగంలో గంగానది తీరంలో నైమిసారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమములు నిర్మించుకొని నియమనిష్టలతో తపస్సు చేస్తూ ఉండేవారు. అందులో ఒక ముని పేరు ప్రచస్థాముని. ఈ ముని దంపతులకు ఒక కుమారుడు పేరు రత్నాకరుడు. ఒకరోజు రత్నాకరుడు ఆడుకుంటూ అడవిలో దారి తప్పి ఎటుపోవాలో తెలియక భయపడుతూ ఏడుస్తూ ఉన్న సమయాన ఆ దారిని పోయే ఒక వేటగాడు ఈ పిల్లవాడిని ఓదార్చి తన వెంట తను నివసిస్తున్న ఇంటికి తీసుకుపోయి తనకు పిల్లలు లేనందున తన కొడుకుగా పెంచుకోసాగాడు. ప్రచస్థాముని తన భార్యతో కూడి కుమారుని కొరకు వెతికి దొరకకపోయేసరికి ఏ క్రూర జంతువు తిని ఉంటుందని భావించి పుత్రశోకంతో వెనుదిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ బోయ కుటుంబానికి చెందిన వేటగాడు అతని భార్య తమ సొంత కొడుకుగానే రత్నాకరుణ్ణి పెంచి పెద్ద చేశారు. విలువిద్యలో మంచి ప్రావీణ్యం, వేటలో నైపుణ్యం సంపాదించిన రత్నాకరుడు మంచి తెలివైనవాడు. తన వేట నైపుణ్యంతో ఆ అడవిలోని పక్షులకు జంతువులకు యముడుగా తయారయ్యాడు. యవ్వనం వచ్చిన రత్నాకరునికి బోయ తల్లిదండ్రులు వారి వంశంలోని అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. కొంతకాలానికి 3 పిల్లలతో రత్నాకరుడి కుటుంబం పెద్దది కావడం వలన తన సంపాదన పెంచుకునే నిమిత్తము దారి దోపిడీ దొంగతనాలను వృత్తిగా చేసుకొని అవసరమైన చోట బాటసారులను చంపి ధనాన్ని దోచుకొని తన కుటుంబం హాయిగా బ్రతికేందుకు పాటుపడేవాడు. ఒకరోజు అడవి దారిలో ఒకచోట కూర్చొని బాటసారుల కోసం పొంచి ఉన్న సమయాన ఆ దారిన నారద మహర్షి రావడం జరిగింది. నారదముని సర్వసాధారణ మానవ రూపంలో ఉన్నందున రత్నాకరుడు దోచుకునే ప్రయత్నం చేయగా తన దగ్గర వీణ, రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవని తెలిపినా వినకుండా చంపివేయుదును అని భయపెట్టసాగినాడు. అప్పుడు ఓ భయవాడా, దొంగతనము, దోపిడీలు, ఇతరులను హింసించి హత్య చేయడం పాపమని హితబోధ పలికినా నమ్మలేదు. నీవు ఇన్ని పాపి కార్యములు ఎవరి కోసం చేయుచున్నావని అడగగా తన కుటుంబ పోషణ కొరకై తెలిసిన విద్య ఇది ఒక్కటే, తన పాపపుణ్యాలు నాకు తెలియవు అన్నాడు. అప్పుడు నారదముని ఆ బోయవానికి జ్ఞానోదయం కలిగించే ఉపాయం ఆలోచించి, ఓ బోయవాడా, నీవు చేయి ఈ పాపాలు నీ కుటుంబ సభ్యులు ఎవరైనా పంచుకుంటారేమో అని అడిగి తెలుసుకురాపో అని తనతో నారదముని చెప్పగా ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి పాపాలు పంచుకుంటారేమో అడుగుగా తల్లిదండ్రులు కానీ భార్యాబిడ్డలు కానీ అందుకు సమ్మతించిపోగా కుటుంబ పోషణ ఇంటి మా యజమాని బాధ్యత అని, పాపమో పుణ్యమో అది తన వరకే గాని తీసుకున్నా వీలు పడదని, పాపపుణ్యాలు ఒకరి నుండి ఇంకొకరికి ఇవ్వనూ లేము తీసుకొనూ లేము అని వారు నిస్సహాయతను తెలియజేశారు. ఆ మాటలు విన్న రత్నాకరుడు పశ్చాత్తాపం చెంది పాప విముక్తికి ఉపాయం చెప్పమని నారదుని వేడుకొను. అప్పుడు నారదుడు తన నిజరూపాన్ని బోయవానికి చూపించి భక్తి మార్గానికి మరా మరా అనే 2 అక్షరాల మంత్రాన్ని బోధించాను. అప్పటి నుండి నైమిసారణ్యంలో రామ 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 అను మంత్రంతో కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా తన చుట్టూ మట్టి పుట్టలా కప్పివేయడము జరిగింది. బయట తిరిగే బాటసారులు ఎవరికీ అతను కనబడడం లేదు. నారద మహర్షి తనకున్న దేవతా శక్తులతో రత్నాకరుని కుటుంబానికి ధనధాన్య ఐశ్వర్యాలను ప్రసాదించారు. నారదమునికి తెలుసు ఈ రత్నాకరుడు కారణజన్ముడని. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నారదముని తిరిగి అదే దారిన కావాలనే వచ్చి రత్నాకరుడున్న పుట్టను తెరచి చిక్కి బక్కాయి బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ రత్నాకరుని చెవులో శ్రీ రామ 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 అని పలుకగా కళ్ళు తెరిచిన రత్నాకరుని ఆపాద మస్తకమును తన మృదువైన చేతులతో తడిపి పునీతం గావించను. ఓ రత్నాకరా, నీవు గొప్ప తపస్శాలివి అయ్యావు. దేవుడు నిన్ను కరుణించాడు. నీవు మళ్ళీ జన్మించావు. ఈ పుట్ట నుండి పుట్టావు కావున నీవు వాల్మీకిగా పిలువబడుతూ లోక కళ్యాణం కోసం మంచి కావ్యాన్ని వ్రాసేదు అని దీవించారు.
ధర్మం తెలిసి నడుచుకునేవాడు, కృతజ్ఞుడు, విద్వాంసుడు, సత్యవంతుడు, సచ్చరిత్రుడు, సమర్థుడు, సదా ప్రియదర్శనుడు, సర్వ ప్రాణికోటికి హితుడు, ఆ పైన తేజోవంతుడు, ధైర్యవంతుడు, కోపాన్ని అదుపులో ఉంచుకున్నవాడు, ఇలా సకల సద్గుణ సంపన్నుడైన వ్యక్తి ఎవరైనా ఉంటారా, ముల్లోకాల్లో ఎక్కడైనా ఉన్నారా అని వాల్మీకి నారదుని ప్రశ్నించాడు. అప్పుడు లేకపోవడం ఏమిటి, దశరథ పుత్రుడు రాక్షసాంతకుడు శ్రీరాముడు ఉన్నాడు కదా, అతని దివ్య చరితాన్ని లోక కళ్యాణం కోసము నీవు కావ్యంగా వ్రాయాలి అని నారదుడు చెప్పడమే కాక రామాయణ గాథలోని ప్రధాన పాత్రలు ఎవరెవరు ఏ ఏ సమయాలలో ఎలా తలపోసారో అన్నీ స్పష్టంగా తన మనఃసంకల్పంగా ఆవిష్కృతమయ్యేటట్లుగా వాల్మీకి వరమిచ్చి దీవించి అదృశ్యమయ్యాను. సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ. రామాయణ మహాకావ్యం 6 కాండములు అంటే భాగములుగా విభజింపబడినది. వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతేకాక విష్ణు పురాణంలో రాముడు విష్ణువు యొక్క 7వ అవతారం అని చెప్పారు. భాగవతం 9వ స్కందంలో 10-11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాథలు ఉన్నాయి. వాల్మీకి సంస్కృతంలో ఆది కవి అంటే మొట్టమొదటి కవి. రామాయణాన్ని వ్రాసాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. తపస్సంపన్నత తర్వాత ఎంతోమంది శిష్యులతో వాల్మీకి ఆశ్రమవాసం చేయసాగారు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు శ్రీరాముడు సీతను వనవాసానికి పంపినప్పుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఆవిడ ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఆశ్రమంలోనే మహాసాధ్వి సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చినట్లు తెలుస్తున్నది. వాల్మీకి అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసము ఉత్తర భారతదేశం నుండి వలసబాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్త ఋషులచే జ్ఞానోదయమైన తర్వాత మహర్షిగా మారి దండకారణ్యమైన నల్లమల అడవులు గుండా దక్షిణ భారతదేశము, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బస చేస్తూ అడవి ఆకులు దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపి అంటే సంస్కృతంలో వ్రాస్తూ తాను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్రదేశంలో ఉన్న గోదావరి నదీ తీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చేసరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద ఉన్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవితకాలాన్ని శ్రీలంకలోనే ముగించాడని విశ్లేషకుల భావన. సంస్కృత భాషలో ఆది కవి అయి మనకు ప్రామాణికతను అందించిన వాల్మీకి మహర్షిని రాష్ట్ర పండుగ వాల్మీకి జయంతి రోజున మనసారా స్మరించుకుందాం. వాల్మీకి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వము నిర్ణయించింది. ఇందుకు అవసరమయ్యే నిధులను రాష్ట్ర వాల్మీకి బోయ సహకార సంస్థ ద్వారా వెచ్చించాలని సూచించింది. అలాగే ప్రతి ఏటా అక్టోబర్ 5వ తారీఖున వాల్మీకి జయంతిని బోయవారు వాల్మీకి సంఘం వారు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు. వారికే కాదు, ఆయన ప్రతి ఒక్క రామాయణాన్ని పఠించే ప్రతి హిందువులకు, ఆయన ఆస్తికులకు ఆయన చిరస్మరణీయుడు. కాబట్టి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.